గులాబ్ జామ్ ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకోండి ఈరోజు. రాని వాళ్ళ కోసం, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు. 2 గ్లాసుల పంచదారకి 5 గ్లాసుల నీళ్లు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి జలుబులు, దగ్గులు, తుమ్ములు వస్తాయి కాబట్టి. సీజన్ కూడా అలానే ఉంది కదా, అందుకని మీకు వీలైతే మీరు దాంట్లో ఉన్న కొలతలతో మీరు వాడుకోవచ్చు, చేసుకోవచ్చు. అలా షుగర్ సిరప్ బాగా బౌల్ చేసుకోవాలి. దాంట్లో 2 యాలక్కాయలు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. దంచి వేసేసాను అన్నమాట. ఈ వాటర్ బౌల్ అయ్యేదాకా కాసేపు ఉండాలి. తీగపాకం అవసరం లేదండి, నార్మల్గా ఉంటే చాలు. షుగర్ కరిగేదాకా ఉంటే చాలన్నమాట. సో ఇది ఇలా ఉండగా ఎమ్మటి నేను గులాబ్ జామున్ పిండి తీసేసుకొని పాలు కాచి చల్లార్చిన పాలు వేసి కలుపుతున్నాను అన్నమాట. మరీ గట్టిగా కలపకూడదు, మరీ జారులాగా కలపకూడదు, మీడియంగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని చిన్నగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలపకుండా. పాలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అందుకని నేను కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను. దానివల్ల ఏంటంటే కొంచెం రుచిగా ఉంటుంది. పిండి కూడా మనం కలుపుకొని కూసేపు అలా కలిపేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసి కలిపి లైట్గా నెయ్యి వేసి కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం సోక్ చేసుకుంటే గులాబ్ జామున్ అనేవి మనకి సాఫ్ట్గా వస్తుంది. అంతే, ఇదే టెక్నిక్ అన్నమాట. నేనైతే ఇలానే చేస్తాను. మరి మీరైతే ఎలా చేస్తారో నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? హెల్త్కి హెల్త్ ఏంటంటే షుగర్ కాబట్టి ఎక్కువ చెయ్యను, ప్రిఫరెన్స్ ఇవ్వను, పక్కన రెస్ట్కి పెట్టేస్తున్నాను. తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. షుగర్ నెయ్యి తగిలించుకొని కొంచెం అరచేతులకి నెయ్యి రాసుకొని గులాబ్ జామున్ చేసేసాను. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేయడానికి రెడీగా ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసాను అనమాట. డీప్ ఫ్రై చేసేసుకొని అన్నీ కొంచెం కొంచెంగా చేస్తాను. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చేయాలి. సిమ్లోనే చేయాలి. ఎక్కువ మంట మీద చేస్తే గులాబ్ జామున్ ఉడకదు, పైకి గట్టిగా ఉంటుంది, లోపల పచ్చిగా ఉండిద్ది అన్నమాట. సో ఇలాగా సిమ్లో పెట్టేసుకొని చిన్నగా తిప్పుకుంటూ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని డైరెక్ట్గా షుగర్ వాటర్లో వేయకూడదు. కూసేపు ఒక 10 మినిట్స్ పక్కన మనం బౌల్లో వేసుకొని పెట్టాలి, పక్కన ఉంచాలి. ఇలా కొన్నిగా ఫైల్ చేసుకొని చూడండి షుగర్ వాటర్ ఎలా తయారైందో. ఇప్పుడు లాస్ట్కి చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా అన్నీ దాంట్లోకి వదలాలి షుగర్ వాటర్లో. ఫైనల్గా అయితే చూడండి ఎంతో వాటర్ కూడా వేడిగా ఏం లేవు, షుగర్ సిరప్ కూడా ఏం వేడిగా లేదు. ఈ గులాబ్ జామ్ మొత్తం దాంట్లోకి వదిలేస్తే చూడండి ఎలా అయినాయో. టేస్టీ గులాబ్ జామ్ రెడీ అన్నమాట. ఇంతేనండి, ఈజీ మెథడ్ అన్నమాట. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.